నీకసలు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తాను. నిన్ను పలకరించడానికి కూడా దిక్కులేని అనాథం చేస్తాను. చూస్తూ ఉండు. ఇంతవరకు నువ్వు నీ సంతోషాన్ని చూసి నవ్వుతూ ఉండే మైత్రినే చూశావు. ఇక నుంచి నువ్వు ఏడుస్తుంటే నవ్వుతూ ఉండే మైత్రిని చూస్తావు. ఈ క్షణం నుండి నీకు ప్రతి క్షణం నరకమే. నువ్వు తప్పు చేస్తే నిన్ను మందలించే హక్కు గాని అధికారం గాని నాకు లేవా? నేను నిన్ను కనకపోయినా ఎప్పుడైనా నీకు తల్లి లేని లోటు చూపించానా? లేదు కదా. మరెందుకు ఇప్పుడు ఉరేసుకోవాలని ప్రయత్నించావు? నేను మందలించడం గాని లేక నా మొహం చుట్టూ ఇష్టం లేకపోవడం లాంటివి ఏమైనా ఉంటే చెప్పు. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అదే కాదంటే ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతాను. అమ్మా, నన్ను మాట్లాడేవి నాగేశ్వరి. నేనెందుకు ఈ మాట అంటున్నానో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు చేస్తే రేపు సవతి తల్లి సాధింపులు తట్టుకోలేక చచ్చిపోయావంటుంది ఈ లోకం. అది విని భరిస్తూ చస్తూ బతికే ఓపిక నాలో లేదు. ఇప్పుడు చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో. ఇక నుంచి నేను నిన్ను పలకరించిన కూడా పలకరించను. నువ్వు పొరపాటు చేసినా తప్పు చేసినా ఏమీ అడగను. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండొచ్చు. నాగేశ్వరి, నీకు తెలుసో లేదో, నిన్ను కని మీ అమ్మ చనిపోతే నన్ను అందరూ రెండో పెళ్లి చేసుకోమన్నారు. కానీ ఆ వచ్చే సౌతి తల్లి నిన్ను సరిగా చూసుకుంటుందో లేదో నన్న భయంతో నేను పెళ్ళొద్దన్నాను. ఆ తర్వాత పెద్దల బలవంతంతో దేవకిని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు వరకు అది నిన్ను ప్రేమగా చూసుకోవడం మాత్రమే చూశాను. కానీ అది కొన్ని రోజులుగా విపరీతమైన కోపంతో మండిపోతుంది. అందుకు కారణం నువ్వు. అది ఇంకా ఇలాగే ఉంటే గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. దయచేసి అది బాధపడేలా ప్రవర్తించకు. దాని చావుకు నువ్వు కారణం కాకు, ప్లీజ్. నాగేశ్వరి, నీకు తెలుసు నేను ఎంత బేవర్సుగా తిరిగాను. కానీ ఈరోజు మంచివాడిగా మారి ఈ ఇంట్లో ఉండడానికి కారణం మా అక్కయ్య. అక్కయ్యకి ఏదన్నా అయితే ఈ అవుటివాడికి పట్టడన్నం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. నీ వల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఇక నుంచైనా ఆమెను విసిగించకుండా బుద్ధిగా ఉండు. లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపో. ఏంటి, అందరూ తలా ఓ మాట అంటుంటే బాధగా ఉందా? మామూలుగా మాట అన్నందుకే ఇంత బాధగా ఉందే?
నేను అశోక్ని కాపాడుకోవడం కోసం ఎంత బతిమిలాడాను. కనీసం ఒక్క మాటైనా నీ చెవికెక్కిందా? ఇదే ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలాగే నిన్ను ప్రతిరోజు చిత్రవద చేస్తాను. అవసరమైతే నిన్ను చంపి జైలుకు కూడా వెళ్తాను. నాగేశ్వరి, మీరేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడరేంటి నాగేశ్వరి? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? మీతో పాటు మీ అమ్మ నాన్న కూడా వచ్చారా? మేమిప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఎప్పుడు వచ్చారు? ఇవాళే. మరి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి నాగేశ్వరి. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏమైంది? మైత్రి అలా ప్రవర్తించడం బాధ అనిపించినా ఇప్పుడు తన మానసిక స్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. మనిషి బాధల్లో ఉన్నప్పుడు మాటల ద్వారానో చేతల ద్వారానో వాళ్ళ బాధను వెళ్ళగొక్కుతారు. అశోక్ దక్కకుండా పోయాడన్న బాధలో మైత్రి అలా బిహేవ్ చేసి ఉంటుంది. మీరు ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చాలోచన చేసినందుకు మీ అమ్మగారు అలా మాట్లాడుంటారు. ఆ మాత్రం దానికి ఇల్లు వదిలి వచ్చేస్తానంటే ఎలా? 2 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. లేదు, నేను వెళ్ళను. అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. నేనెందుకు ఆ ఇంటికి వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? నాగేశ్వరి, మీ ఇంట్లో 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అయినా నువ్వు అవన్నీ భరించాలి. నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. అదే నీకు మంచిది. ఇక నేను ఆ ఇంట్లో ఉండలేను సిద్ధార్థ గారు. సరే, ఇప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తారు? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడో అనాథాశ్రమంలో చేరుతాను. ఆహా, తమరు వెళ్ళిన వెంటనే అనాథాశ్రమంలో చేర్చేసుకుంటారన్న మీ ఆలోచన? ఏం నాగేశ్వరి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు? చూడండి, మీకు అందరూ ఉన్నారు. అందరూ ఉండి అనాథలా బతకాల్సిన అవసరం మీకేంటి? అసలు ఎవరూ లేకుండా అనాథ బతుకు బతకడం ఎంత నరకమో అనాథలైన నాకు తెలుసు. ఈ వెర్ర ఆలోచనలన్నీ మానేసుకుని ముందు ఇంటికి వెళ్ళండి. కానీ నాగేశ్వరి, మీకు ఇంత చెప్పిన అర్థం కావడం లేదా? మీ అమ్మా నాన్న కోపంలో 4 మాటలు అన్నంత మాత్రాన మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టేనా? అలా ద్వేషించేవాళ్ళే అయితే ఆత్మహత్యాయత్నం చేసినందుకు మిమ్మల్ని మందలించేవాళ్లే కాదు. ముందు మీరు మీ వాళ్లతో మామూలుగా మాట్లాడడానికి, చనువుగా ఉండటానికి ప్రయత్నించండి. వాళ్లే మెల్లమెల్లగా అంతా మర్చిపోతారు. కానీ మైత్రి మాత్రం... నాగేశ్వరి, మీరు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. ముందు మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఇదే మా ఇల్లు. అలాగా, మీరు ఇంట్లోకి వెళ్ళండి. మీరు బయలుదేరండి, వెళ్తాను. ముందు మీరు ఇంట్లోకి వెళ్ళండి. నాగేశ్వరి,
నేను అలా వెళ్ళగానే మళ్ళీ నువ్వు ఇంట్లోంచి పారిపోదానికి ప్రయత్నించుకో. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము, అంతా మంచే జరుగుతుంది. గుణ, ఇలా తిండి నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంటే బాధ తీరుతుందా? పాప తిరిగొస్తుందా చెప్పు. వెళ్ళి గీతకి అన్నం తినిపించు. గీత, అన్నం తీసుకొచ్చావా? నీకు రక్తపు కూడి తినడమేగా అలవాటు. నాకు అదే తీసుకురా. పాప రక్తం. గీత, నువ్వు కూడా? శ్వేత వెళ్ళిపోయినప్పుడే నేను పోయిండేదాన్ని. నేను చచ్చిపోతే అది తట్టుకోలేక మా అమ్మ నాన్న చనిపోతారని ఇంకా చావకుండా బతికున్నాను. నరరూప రాక్షసులైన నీ మొహం, మీ అమ్మ మొహం చూస్తూ ఇంకా ఇక్కడెందుకున్నానో తెలుసా? నాకు పెళ్లి చేసి ఇంటికి పంపేటప్పుడు మా అమ్మ నాన్న నాతో ఏం చెప్పి పంపారో తెలుసా? ఆడది అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ పుట్టింటికి తిరిగి వచ్చేది 2 సందర్భాల్లో. ఒకటి ప్రసవానికి, 2 భర్త చనిపోయిన తరువాత అని చెప్పారు. ఇప్పుడు నేను సుమంగళిని కాబట్టి ఇక్కడే ఉన్నాను. వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపో. వెళతాను. నువ్వు ఎంగిలిపడి 2 రోజులవుతుంది. భోంచే. నా పాపని తీసుకురా, భోంచేస్తాను. పాప? వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.
విశ్వం వచ్చి కాఫీ తీసుకో. వస్తున్నానక్క. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఏముందిరా, నాగేశ్వరు గురించే. పాపం అది మాత్రం ఏం చేస్తుంది బావా? పిచ్చిది. మనం నలుగురం 4 మాటలు అనేసరికి బెదిరిపోయింది. అవునండి, దాన్ని కాస్త ఎక్కువగానే తిట్టినట్టున్నాం మనం. ఏం చేయనండి, బీపీ పెరిగితే నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నిన్నది ఆత్మహత్య చేసుకోబోయిందన్న కోపంలో నేను దాంతో మాట్లాడినన్నాను. అది మనసులో పెట్టుకుని పొద్దున్నుంచి నా మొహం కూడా చూడలేదు. సర్లేండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. దేవకి, ఒక్క నిమిషం కూర్చో. నాగేశ్వరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? నిజమేనండి, నాగేశ్వరికి పెళ్లి చేస్తే ఆత్మహత్య లాంటి పిచ్చి ఆలోచన చేయకుండా కుటుంబ బరువు బాధ్యతలు చూసుకుంటుంది. నేను వెళ్ళి నాగేశ్వరితో మాట్లాడొస్తాను. నాగేశ్వరి, సారీ అమ్మా, నిన్ను అనవసరంగా తిట్టాను. మీ అమ్మ కూడా చాలా బాధపడింది. నన్నెందుకు నాన్న అందరూ అలా అన్ని మాటలు అన్నారు? నేనేం తప్పు చేశాను? నేనేదైనా కావాలని చేశానా? మీరన్న మాటలు తట్టుకోలేక నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఆ తర్వాతైనా మీరు నన్ను ఓదార్చారా? లేదు, ఇంకా సోటిపోటి మాట్లాడినారు. మైత్రి నన్ను శత్రువుని చూసినట్టు చూస్తోంది. నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే మైత్రి ఇప్పుడు అసహించుకుంటోంది. ఇదంతా తట్టుకోలేక నిన్న రాత్రి ఇల్లు వదిలిపెట్టి పోదామని బయలుదేరాను. నేను వెళ్తుంటే సిద్ధార్థ గారు ఎదురుపడి నాకు నచ్చ చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నారు. నిన్న అతనే కనుక రాకుండా ఉండుంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని. మైత్రికి మనశ్శాంతిగా ఉండేది. సిద్ధార్థ అంటే గుణశేఖర్ గారింట్లో డ్రైవర్గా పనిచేశాడు. ఇంతకు ముందు ఒకసారి హాస్పిటల్లో అమ్మని కాపాడాడు. ఓ, అతనా? చాలా మంచి కుర్రాడు అనుకుంటా. సమయానికి అతను దేవుళ్ళో వచ్చి నువ్వు మాకు దూరం కాకుండా ఆపాడనమాట. సరే పద, నీకు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టినట్టుంది. మనం అలా షాపింగ్కి వెళ్ళొద్దాం. మైత్రి, నువ్వు రామ్మా, షాపింగ్కి వెళ్ళొద్దాం. ముండమోసిందాన్ని నాకెందుకులేండి షాపింగ్లు అవి ఇవి. మీ పెద్ద కూతురు తీసుకుని వెళ్ళండి. మైత్రి, నాన్న, నేను రావడం లేదు, మీరెళ్ళండి. ఏ, ఎందుకెళ్ళావు? వెళ్ళు, వెళ్ళి సంతోషంగా షాపింగ్ చేసుకుంటురా. మైత్రి, నీకేమైనా మర్చిపోయిందా? ఏ, మీకు నన్ను కూడా పిచ్చిదానిలా చూడాలనుందా? సరే, నువ్వు రామ్మా, వెళ్ళొద్దాం. అక్క, ఏంటి నాగేశ్వరి పెళ్ళంటే వెంటనే ఒప్పేసుకున్నావు? ఎందుకక్క అనవసరమైన ఖర్చు? దాని ఒంట్లో విషం ఉంది. రేపు దానికి పెళ్లి చేసినా దాని ఒంట్లో విషయం భర్తకెక్కి చస్తాడు. అది విధవరాలే ఇంట్లో పడుంటుంది. ఇంత మాత్రానికి పెళ్లి, హడావుడి, ఖర్చులు అవసరం అంటావా? దానివల్ల ఫ్యూచర్లో మనం కోట్లు సంపాదించబోతున్నామంటే లక్షలు ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు. పెళ్లి చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, నేను నాగేశ్వరి షాపింగ్కి వెళ్ళొస్తాం. ఏమ్మా నాగేశ్వరి, నా మీద నీకింకా కోపం పోలేదా? మీ మీద నాకు ఎటువంటి కోపం లేదమ్మా, అంతా నా దురదృష్టం. అదేం లేదు నాగేశ్వరి, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఇవేమీ మనసులో ఉంచుకోకు. నాన్నగారితో షాపింగ్కి వెళ్ళు. బావా, నేను రానా? నువ్వు వద్దులేరా, మేమిద్దరం వెళ్ళొస్తాం. దేవకి, మైత్రి డిప్రెషన్లో ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళి మాట్లాడు.
నువ్వు రామ్మా. మైత్రి, ఊరుకో మైత్రి, ఊరుకో, ఊరుకోమన్నానా? ఏడవకు. లెఫ్ట్కి వెళ్ళు. ఆ గుడి ముందు ఆపు. దిగమ్మా. వెళదామా బాబు? రామ్మా. ఎక్కడికి నాన్న? చెప్తానుగా, రా. విశ్వం, ఏంటక్క? ఒక నిమిషం వెళ్ళారా? చెప్పక్క. నీకు తెలిసిన మంచి జ్యోతిష్కుడు ఎవరైనా ఉన్నారా? జ్యోతిష్యుడా? వాళ్ళు నాకెలా తెలుస్తారక్క? అయినా వాళ్ళతో నాకేం పని? అది కాదురా, మంచి జ్యోతిష్కుడు అని ఎవరైనా చెప్పుంటే వినుంటావు కదా, అలాంటి వారు ఎవరైనా తెలుసా? అలా అడుగుతున్నావా? కూకట్పల్లిలో సుబ్రహ్మణ్యాచార్యులని ఎవరో ఉన్నారట. అతని గురించి ఎక్కువగా టీవీలోనూ పేపర్లోనూ వస్తూ ఉంటుంది. ఏదో ఛానల్లో కూడా అతడు జ్యోతిష్యం మీద ప్రోగ్రామ్ చేస్తున్నాడు అనుకుంటా. అయితే మనం వెంటనే అతని కలవాలి. దేనికక్క? నాగేశ్వరి జాతకం చూపించడానికి. దాని జాతకం ఎందుకు చూపించాలి? దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా, కానీ దానికి అసలు పెళ్లి యోగం ఉందా? ఒకవేళ పెళ్లి జరిగితే తర్వాత దాని జాతకం ఎలా ఉంటుంది? దానివల్ల మనకేమైనా లాభాలు కానీ నష్టాలు కానీ ఉన్నాయేమో తెలుసుకుందాం. ఇంకా ఇవన్నీ ఎవరు నమ్ముతారక్క? రేయ్, నువ్వు వైదేహి మాంత్రికాన్ని నమ్ముతావుగా, మరి జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మవు? ఉండు, నాగేశ్వరి జాతక పుస్తకం తీసుకొస్తాను, వెళదాం.
ఈ అమ్మాయి మహర్జాతకురాలే, కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇప్పుడు మాకు తెలియాల్సింది అది కాదండి. ఈ అమ్మాయికి వివాహ యోగం ఉందా, ఉంటే ఎప్పుడు పెళ్ళవుతుంది అనే వివరాలు చెప్పాలి. బయలుదేరండి. జాతకం తెలుసుకుందామని వస్తే బయలుదేరమంటారేంటండి? మీరు తెలుసుకోవాలనుకుంటున్నది నాగేశ్వరి జాతకమా, నా జాతకమా? అదేంటండి అలా అంటారు? నాగేశ్వరి జాతకమే తెలుసుకుందామని వచ్చాం. నాకు వేళాకోళాలు ఆడేవాళ్ళన్నా, నన్ను పరీక్షించాలనుకుని పిచ్చి పనులు చేసేవాళ్ళన్నా నాకు చిరాకు. మర్యాదకు వెళ్ళండి. అరే, మిమ్మల్ని పరీక్షించడం ఏంటండి బాబు? మేము నిజంగానే ఈ అమ్మాయి జాతకం తెలుసుకోవడానికి వచ్చాం. నిజంగానేనా? నిజమేనండి. ఈ జాతక ప్రకారం ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి. ఏంటండి మీరనేది? నాగేశ్వరి మా అమ్మాయి, తనకింకా పెళ్లి కాలేదు. ఎవరమ్మాయి అయితేనేంటి, ఈ జాతక ప్రకారం అమ్మాయికి పెళ్ళైపోయింది. అంతగా నా మీద నమ్మకం లేకపోతే ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని అడగండి. మైత్రి, ఏంటమ్మా? నాగేశ్వరేది? అది ఇంకా రాలేదు. మైత్రి, అందరికీ చెప్పకుండా నాగేశ్వరి పెళ్లి జరిపించడం వల్ల మీకు బాధ అనిపించవచ్చు, కోపం రావచ్చు, నేను పొరపాటు చేశాననుకోవచ్చు. కానీ నేను మాత్రం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి తప్పు చేశాననుకోవడం లేదు. మీ అందరికీ తెలుసు నాగేశ్వరికి ఎన్ని సంబంధాలు చూశాము. కానీ సంబంధం చూసిన ప్రతి పెళ్లి కొడుకు నిశ్చయితాంబూలాలు తీసుకోకముందే ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తూ వచ్చాడు. అందుకే ఈసారి పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు, చివరికి నాగేశ్వరికి కూడా. మీరెన్నైనా చెప్పండి బావ, మీరు చేసింది తప్పు. నాగేశ్వరి మీ కూతురే కావచ్చు, కానీ నాగేశ్వరిని కనకపోయినా తల్లై పెంచిన మా అక్కని సంప్రదించకుండా ఇలా చేయడం తప్పు. నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేశానో మీకు చెప్పానుగా, దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. నేనందరి ముందు సూటిగా అడుగుతున్నాను,
నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు బావా. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. మరి మీరేం చూసి తనకి నాగేశ్వర్ నుంచి కట్టబెట్టారు? ఇతనికి ముందు తరం వెనక తరం అంటూ ఎవరూ లేరు, అంతా మనమే. ఇతనిలో ఏం చూసి అమ్మాయిని ఇచ్చారనుకుంటున్నారా? నేను నాగేశ్వర్ గురించి, ఇంతకుముందు నాగేశ్వర్ని పెళ్లి చూపులు చూసి వెళ్ళిన పెళ్లి కొడుకుల గురించి అంతా వివరంగా చెప్పాను. అన్నీ తెలుసుకొని కూడా ఇతను నాగేశ్వర్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంతకంటే ఏం చెప్పాలి ఇతను మంచివాడని చెప్పడానికి? ఏం దేవకి, నువ్వు ఒక మాట కూడా మాట్లాడవు? ఈ ఇంటి యజమానిగా, నీ భర్తగా, నాగేశ్వరికి తండ్రిగా నేను ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను. నేను చేసింది మంచిదే అనుకుంటే వీళ్ళిద్దరినీ ఆశీర్వదించి లోపలికి ఆహ్వానించు, లేదంటే మౌనంగా అడ్డు తప్పు. వీళ్ళు ఆ దేవుడు ఆశీర్వాదంతో ఈ ఇంట్లోనే ఉంటారు.